హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయితే చేశానండి. సో ఫస్ట్ అయితే ఆగస్టు నుంచి 31 వరకు అయితే మనం ఈ నెల వరకు అయితే చూసేద్దాము. ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి మన దేశంలో నివాస ప్రాంతాలు కోల్పోయినటువంటి చీతాలకు అంటే చిరుతపులులకు రెండవ నివాస ప్రాంతంగా ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే అది ఈ కేంద్రం మన దేశంలో నివాస ప్రాంతాలు కోల్పోయినటువంటి చిరుతపులులకు రెండవ నివాస ప్రాంతంగా ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ కేంద్రం అంటే గాంధీనగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఏంటి అంటే గాంధీనగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో ఏ నియంత్రణ వ్యవస్థకు కొత్త చైర్మన్గా తుహిన్ కాంతా పాండే నియమితులయ్యారు. ఎవరు అంటే తుహిన్ కాంతా పాండే గారు నియమితులయ్యారు. అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ వన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇటీవల విడుదల చేసినటువంటి కొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ పేరేమిటి? అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇటీవల విడుదల చేసినటువంటి కొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ పేరేంటి అంటే సెలెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత జీవం పుట్టుక ఏ విధంగా జరిగిందో గుర్తించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక మిషన్ ప్రయోగించడానికి ఉందన్నమాట. సో దాని పేరేమిటి? బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత జీవం పుట్టుక ఏ విధంగా జరిగిందో గుర్తించేందుకు నాసా ఒక మిషన్ అయితే ప్రయోగించడానికి సిద్ధంగా ఉందంట. దాని పేరు ఏమిటి అంటే స్పియర్ ఎక్స్ అనమాట. దాని పేరు స్పియర్ ఎక్స్ అనేది టెలిస్కోప్ అనమాట. ఇది విశ్వంలోని గ్యాలాక్సీలను పరిశీలించి జీవం యొక్క పుట్టుకకు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవచ్చు. ఈ టెలిస్కోప్ ద్వారా జీవ పుట్టుక రహస్యాల గురించి తెలుసుకోవచ్చట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల మన దేశంలో రాగి కోబాల్ట్ నిల్వల కోసం అన్వేషణ జరిపేందుకు అనుమతి పొందిన దేశం ఏది? అంటే ఇటీవల మన దేశము రాగి కోబాల్ట్ నిల్వల కోసం అన్వేషించడానికి మరొక దేశంతో అనుమతి పొందిందంట. ఆ దేశం పేరు ఏంటంటే జాంబియా దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులకు మొట్టమొదటిసారిగా గ్రేడులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన వ్యవస్థ ఏది? దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులకు మొట్టమొదటిసారిగా గ్రేడులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన వ్యవస్థ ఏది అంటే భారత్ ప్రమాణాల మండలి. ఏంటి అంటే భారత్ ప్రమాణాల మండలి, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఝూమర్ నృత్యం మన దేశంలో ఏ రాష్ట్రానికి చెందినది? ఝూమర్ నృత్యం మన దేశంలో ఏ రాష్ట్రానికి చెందినది అంటే అస్సాం రాష్ట్రానికి చెందినది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 ఫిబ్రవరిలో ఒక దేశం ఆపరేషన్ డెవిల్ హంట్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది ఏ దేశం? 2025 ఫిబ్రవరిలో ఒక దేశం ఆపరేషన్ డెవిల్ హంట్ పేరుతో ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారంట. సో ఆ దేశం ఏంటి అంటే బంగ్లాదేశ్. భారత మొట్టమొదటి అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ వేదిక పేరేమిటి? భారత మొట్టమొదటి అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ వేదిక పేరేమిటి అంటే ఐఎన్ఎక్స్, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనమాట. ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి చెన్నైకి చెందినటువంటి ఒక విఏ టెక్నాలజీ కంపెనీ సౌదీ అరేబియాలో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం కోసం కాంట్రాక్ట్ పొందినటువంటి కంపెనీ పేరేమిటి? చెన్నైకి చెందినటువంటి ఒక విఏ టెక్నాలజీ కంపెనీ
సౌదీ అరేబియాలో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు కోసం కాంట్రాక్ట్ పొందినటువంటి కంపెనీ పేరు ఏమిటి అంటే వాబాగ్. ఈ వాబాగ్ అనేది సౌదీ అరేబియాలో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు కోసం ఒప్పందాన్ని అయితే కాంట్రాక్ట్ అయితే పొందిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంప్ సంపన్నులైన విదేశీ పెట్టుబడిదారుల కోసం ఒక కొత్త వలస కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపన్నులైన విదేశీ పెట్టుబడిదారుల కోసం ఒక కొత్త వలస కార్యక్రమాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇది అంటే గోల్డ్ కార్డ్ అనమాట. ఇది అండి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ఇక నుండి అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఏ ఎగ్జామ్కైనా ఇది యూజ్ అవుతుందండి. కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది కదా, సో కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ అనమాట. సో నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని అయితే షేర్ చేయండి, ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.